జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. సార్ ఈ సామర్లకోట హత్య అన్నది సంచలనంగా మారింది. Yeah. జనరల్గా అది తన భార్యను పిల్లల్ని అలా చంపారని చెప్పి అనుకున్నారు. అయితే అది టర్న్గా తీసుకొని ఒక ప్రియుడు ఎలా చేశాడని చెప్పి ఒక వార్త మళ్ళీ దాంట్లో ఉన్న వాస్తవం బయటకు వచ్చింది. అంటే ఈ మధ్య సమాజంలో ఇలా ఇటువంటి చాలా మనం చూస్తున్నాం, ఎక్కువ జరుగుతున్నాయి. అసలు ఇలా జరగడానికి కారణాలు ఏంటి? ఈ కేసుని మీరు ఎలా చూస్తారు? నేను చాలాసార్లు చెప్తుంటాను, మల్టిపుల్ రిలేషన్షిప్స్ అట్ ఏ టైం ఒకేసారి అనేక మందితో అఫైర్లు పెట్టుకోవడం అనేది మగవాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, పురాతన కాలం నుంచి మగవాళ్ళు చేస్తున్నారు. అయితే స్త్రీలు ఈ మధ్య కాలంలో ఇలాంటి అఫైర్లు పెట్టుకోవడం అనేది సంఖ్య పెరిగింది. దానికి కారణాలు ఏంటంటే స్త్రీలకి ఉమెన్ ఎంపవర్మెంట్ పెరగడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరగడం, సమాజంలో వాల్యూ సిస్టమ్స్లో చేంజ్ రావడం, అలాగే టెక్నాలజీ సోషల్ మీడియా దగ్గరికి రావడం. ఎవరినైనా ఒక మహిళ అనుకుంటే 10 మంది అబ్బాయిలతో ఇమీడియట్గా స్నేహం చేయగలదు, ఎందుకంటే అబ్బాయిలు రెడీగా అవరవరమని ఉంటారు. ఎవరైనా ఒక స్త్రీ మనకి మెసేజ్ పెట్టిందంటే వీళ్ళు 10 మంది రెడీగా ఉంటారు ఫోటో పెట్టగానే. సో ఈ దీనివల్ల రెండోది ఏంటంటే హ్యాపీనెస్ ఏ అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఇండివిజువల్. ప్రతి ఒక్కరూ ఆనందించాలి, సుఖపడాలి, ఎంజాయ్ చేయాలి. అది కూడా ఎప్పుడో కాదు, ఇప్పుడే ఆనందించాలి అన్న కాన్సెప్ట్ కూడా, ఫిలాసఫీ కూడా కన్జ్యూమరిజంతో పాటు పెరిగింది. ఈ నేపథ్యంలో ఏమైందంటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? మనం ఇవన్నీ బాగానే ఉంది, స్వేచ్ఛ ఉంది, డబ్బులు ఉంది, అఫైర్లు పెట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి, ఛాయిసెస్ ఉన్నాయి, అన్నీ బాగానే ఉంది, ఓకే. కానీ ఇది ఇంత సింపులా? కాదు. ఎందుకంటే దీంట్లో అనేక వాల్యూ సిస్టమ్స్ ఉంటాయి, మన పేట్రియార్కల్ అంశాలు ఉంటాయి, జెండర్ ఇష్యూస్ ఉంటాయి, ఎమోషనల్, బేసిక్గా హ్యూమన్ బీయింగే అకార్డింగ్ టు సైకాలజీ ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్. సో ఇవన్నీ దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే ఫైనల్గా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, క్రైమ్ జరుగుతుంది, పిల్లలు అనాథలు అవుతున్నారు, పిల్లలు శవాలుగా మారుతున్నారు. ఇలాంటి ఒక కాంటెక్స్ట్లో ఒక కొత్తగా మళ్ళీ మనం దీనికి ఎగ్జాంపుల్గా కాకినాడలో జరిగింది చెప్పుకోవచ్చు. కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట అని స్మాల్ టౌన్ ఉంది. ఈ సామర్లకోటలో దళిత సీతారామ కాలనీ అనే ఒక కాలనీ గవర్నమెంట్ కాలేజీకి వెనక ఉంటుంది. ఈ కాలనీలో ములపర్తి ధనప్రసాద్ అనే ఒక డ్రైవర్ ఉంటాడు. ఆయన అక్కడ ఏడిఎం రోడ్ కాంట్రాక్ట్లో బొలెరో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన రోజు నైట్ షిఫ్ట్లు ఉన్నాయి ఈ మధ్య ఆయనకి. ఆయన శనివారం నైట్ షిఫ్ట్ చేసుకొని సండే అర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో గేటు లాక్ చేసి ఉంది, తలుపు లాక్ చేసి ఉంది. ఈయన వెళ్ళి గోడ దూకి వెళ్ళి తలుపు ఎంతసేపు కొట్టినా తీయలేదు. దాంతో పక్కింటోళ్ళని లేపి వాళ్ళు వీళ్ళు వచ్చి పగలగొట్టి చూస్తే ముగ్గురు, అంటే భార్య మాధురి, ఆమె పేరు ములపర్తి మాధురి, కూతురు పెద్ద కూతురు పుష్పకుమారి, ఆ అమ్మాయిని నిస్సి అని కూడా పిలుస్తారు. చిన్న కూతురు జెస్సీలోన, ఆ అమ్మాయిని జెస్సీ అని ప్రైజీ అని కూడా పిలుస్తారు, 6 ఏళ్ళు. పెద్ద కూతురు 8 ఏళ్ళు. ముగ్గురు కూడా రక్తపు మడుగులో పడుతున్నారు, తలలు పగిలిపోయినాయి. దాంతో ఒకసారిగా ఇతను షాక్ అయిపోయాడు, పక్కన వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు, చూశారు. జనరల్గా పోలీసులు ఏంటంటే ఫస్ట్ ఫోన్లు వెతుకుతారు, తర్వాత సీసీటీవీలు, ఈ 2 చూస్తారు. సో ఫోన్లు చూస్తే ఆ అమ్మాయి ఫోను లేదు, పిల్లలు ఆడుకునే ఒక గేమ్స్ ఫోన్ ఉంది, అది కూడా లేదు, 2 ఫోన్లు లేవు. అట్లాగే 2 ఉంగరాలు మిస్ అయ్యాయని కూడా ఇతను చెప్పాడు పోలీసులకి. సో ఆ ఫోన్ నెంబర్ అదంతా తీసుకున్నారు. అట్లాగే ఆ దగ్గరలో ఉన్న సీసీటీవీలు ఉన్నాయంటే దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు కూడా కలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత ఎస్పీ బిందుమాధవ్ కూడా వచ్చారు, డిఎస్పీ శ్రీహర్ రాజు అనుకుంటా, ఆయన కూడా వచ్చారు. ఇది పెద్ద ఎత్తున దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. ముందుగా డాగ్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ దీని దగ్గరకు తీసుకెళ్ళి వాసన చూపించారు. డాగ్ వెనక్కి వచ్చి వెనక వైపు నుంచి అది గోడ దూకి పక్కన ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ దగ్గర డాగ్ ఆగిపోయింది. తర్వాత క్లోజ్ టూమ్ని పిలుచుకొచ్చారు, వేలిముద్ర కలెక్ట్ చేశారు. ఈ లోపల ఫోన్ సిగ్నల్స్, ఈ భార్య ఫోన్ ఉంది కదా, ఈ మాధురి సిగ్నల్స్ని ట్రేస్ చేశారు. అట్లాగే సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఒక వ్యక్తి పారిపోతున్నట్టు కనపడింది, ఆ వ్యక్తిని వీళ్ళకి చూపించారు. సో అట్లాగే ఈ ఫోను కాల్ రికార్డింగ్, కాల్ లిస్ట్ అంటారు కదా, కాల్ లిస్టుని సేకరించారు. ఆ కాల్లో ఎక్కువగా సురేష్ అనే వ్యక్తికి ఈ ఫోన్ నుంచి
ఫోన్లు పోయినాయి. సో ఆ రోజు కూడా ఫోన్ పోయినట్టుగా తెలుస్తుంది. దాంతో వీళ్ళు ట్రాక్ కూడా చేశారు. ఈ సిగ్నల్స్ ఆధారంగా ప్రకాశం జిల్లాలో కనిగిరి అనే పట్టణంలో ఉన్నట్టుగా సిగ్నల్ చేశారు. అక్కడికి ఇన్ఫార్మ్ చేసి అక్కడ పోలీసుల ద్వారా అతన్ని సురేష్ని పట్టుకుని తీసుకొచ్చారు. అతన్ని ఇంట్రాగేట్ చేశారు. అతను కన్ఫెస్ అయ్యాడు కూడా, నేనే చంపానని. సో ఎలా చంపాడు ఏంటంటే, వీళ్ళిద్దరికీ ఈ సురేష్ అనే ఇతని పేరు గొల్లపల్లి సురేష్, ఇతన్ని డేలే సురేష్ అంటాడు. ఇతనికి ఓన్ లారీ ఉంది, తనే డ్రైవ్ చేసుకుంటాడు, లారీని తనే నడుపుకుంటాడు. ఒక వ్యాపారంగా లాగా తను ట్రీట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఇతనికి ఈ మాధురికి ఎప్పటి నుంచో అఫైర్ నడుస్తుంది, కొన్ని సంవత్సరాలుగా అఫైర్ నడుస్తుంది. ఇది ఈ మధ్యకాలంలో భర్తకు కూడా తెలిసింది. ఎందుకంటే పక్కన వాళ్ళు నువ్వు లేనప్పుడు ఎవడో వచ్చిపోతున్నాడు సురేష్, పైగా వీడు ఎక్కడో కాదు, లోకల్ వాళ్ళే, అక్కడ దగ్గరలో కొత్తపేట అనే కాలనీలో ఉంటాడు. సో అందరికి తెలుసు. తెలిసినప్పుడు ఇతనికి కూడా చెప్పారు. కాకపోతే భర్తకి భార్య మీద ఎనలేని ప్రేమని చెప్తున్నారు, పిల్లల మీద భార్య మీద. సో అతను దండించాడు భార్యను, కానీ ఆమెను అంతకంటే వెళ్ళిపోమనో ఇంకోటి చేయలేదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలంటే తనకు చాలా ఇష్టం అని చెప్తున్నారు, ఆడపిల్లలు. సో ఇప్పుడు మళ్ళీ భార్యతో ఏదైనా ఇదైతే ఆమె ధర్మేస్తే ఈ ఆడపిల్లల పరిస్థితి ఏంటనేది అతను ఏదో మంచి మాటలు చెప్పి నువ్వు అవన్నీ మానుకో అని చెప్పాడు. కానీ ఈమె మానుకోవట్లేదు. లేకపోగా ఇంకొక అతనితో కూడా అఫైర్ పెట్టుకుంది. ఇంకొక అతనితో అఫైర్ పెట్టుకునేసరికి ఈ సురేష్కి ఆ విషయం తెలిసి ఇతను గొడవలు పడ్డం మొదలుపెట్టాడు. నేను అన్నీ నీకు కొనిస్తున్నాను, నువ్వేమడిగితే అది నేను కొనిస్తా ఉన్నాను, నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను, నీకోసమే నేను అన్నీ చేస్తున్నాను, నువ్వేమో ఇంకొకటితో అఫైర్ పెట్టుకుంటున్నావు. ఇంతకుముందేమో నేను నీదే లోకం, పెళ్ళి అతనితో అయింది కానీ నా మనసంతా నీతోనే అనంత కబుర్లు చెప్పావు, ఇప్పుడేమో వేరే వాడితో అఫైర్ పెట్టుకున్నామని అతను హర్ట్ అయ్యాడు. ఈమె ఏంటంటే, నువ్వు నా మొగుడే అడగలేదురా, నువ్వెవడు అన్న దీంట్లో ఏముంటుంది కదా, నీ ప్లేస్లో నువ్వు ఉండు, ముగ్గురికి 3 ప్లేసులు ఉన్నాయి, ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండండి అన్న టైప్లో ఈమె అతన్ని అనిందనేది అతను కన్ఫెషన్లో మాట్లాడేది చెప్తున్నాడు. దాంతో అతను భరించలేకపోయాడు. తనని కట్ చేసి ఇంకొక అతనితో అఫైర్ పెట్టుకోవడాన్ని అతను భరించలేక అతను ఆ రోజు శనివారం, ఎందుకంటే వీళ్ళకి మామూలుగా నైట్లో భర్త వెళ్ళిపోయినాక తను వచ్చే అలవాటు ఉంది కాబట్టి అలాగే వచ్చాడు. వచ్చినప్పుడు గొడవ అయింది. మళ్ళీ గొడవ అయినప్పుడు ఈమె ఫస్ట్ కర్ర తీసుకొని అతను కొట్టిందని చెప్తున్నాడు. ఆ గొడవలో ఆవేశంతో పిల్లలు నిద్రపోతున్నారు పక్కన. సో ఈ కర్ర తీసుకొని అతని రివర్స్లో ఆవేశంలో ఈమెని తల మీద కొట్టాడు. తల మీద కొట్టేసరికి ఈమె తల పగిలిపోయి పడిపోయింది. దాంతో ఆ కోపంతో ఇంకా తల మీద పదే కొట్టడంతో తలంతా కూడా నుజ్జు అయిపోయింది. ఈ లోపల పిల్లలు లేచి ఆడవడం మొదలు పెట్టారు. దాంతో వీళ్ళు చూస్తే వీళ్ళు చెప్పేస్తారేమో, ఎందుకంటే ఆ అబ్బాయి వాళ్ళకి తెలుసు, సో చెప్పేస్తారేమో అని వాళ్ళని కూడా కొట్టాడు. చిన్న పాపనైతే గుండెల మీద కూడా నిలబడి తొక్కాడని చెప్తున్నారు. ఆ ఎముకలంతా కూడా ఇరిగిపోయినాయని చెప్తున్నారు. అట్లాగే ఇతను అక్కడ బ్లేడ్ ఏదో ఉంటే బ్లేడ్తో కూడా కోసాడని చెప్తున్నారు. ఇవన్నీ చేసి ఫోన్లు తీసుకొని పారిపోయాడు అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్న కథనం. అంటే ఇంత క్రూయల్గా అతను చంపడం వెనక అతనికి మీద ఉండే కోపం ఇవన్నీ. అంటే చాలామందిని ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, మనం గమనిస్తుంటే స్త్రీలు ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, టైం ఉంటుంది, కొంత పిల్లలు పెద్దవాళ్ళు అయినా బోళ్ళు టైం ఉంటుంది ఇంట్లో. సో వీళ్ళు మెల్లగా టైంపాస్కి వేరే వ్యవహారాలు, తమ కెరియర్ని డెవలప్ ఏదన్నా చూసుకోవడము, ఇంకోటో కాకుండా ఈ ఫోన్లలో యాప్స్ వేసుకోవడం, దీంట్లో చాటింగ్లు మొదలు పెట్టడం, రీల్స్ చేయడం, డ్యాన్సులు చేయడం, ఇలాగా రకరకాలుగా మొదలవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే అఫైర్లు ఏర్పడుతున్నాయి. అఫైర్ ఒకటితో పెట్టుకున్నప్పుడు ఇంకొకటితో కూడా పెట్టుకోవడానికి పెద్ద రీజన్ ఏమి, పెట్టుకోవద్దు అనే దానికి రీజన్ ఏమి లేదు కదా. వీడితోనే గొట్టం కడితే ఎందుకు ఎంజాయ్ చేయాలి, ఇంకొకటితో కూడా ఎంజాయ్ చేయొచ్చు, వాడు ఇంకా బాగున్నాడు, ఇంకోటి ఏదో నచ్చచ్చు. దీనికి అల్టిమేట్ మన డిజైర్స్ని ఒకసారి ఓపెన్ చేసినప్పుడు దానికి ఏమి ఇంకా గేట్లు ఏమి ఉండవు. సో అది జరుగుతున్నప్పుడు దీన్ని మోరల్ యాంగిల్లో మనం చూడాల్సిన అవసరం లేదు, కానీ లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నిటికంటే లీగల్ కంటే కూడా మనుషులు బేసిక్గా నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరు కూడా ఇప్పుడు ఆమె నలుగురితో పెట్టుకుంటే నాకేంటి, నాతో బాగుంది కదా అనుకునే మగవాడు ఉన్నాడు. ఎందుకంటే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఇది ఓన్లీ ఫిజికల్ వ్యవహారం కాదు. చాలా మంది సెక్స్ ఈజ్ బయలాజికల్ ఇంకోటి అనుకుంటారు, కానీ యాక్చువల్గా సెక్స్ అనేది కూడా బయలాజికల్ కాదు, అది ఎమోషనల్ ఇష్యూగా మారిపోతుంది. రెండవది ఏంటి, పొసెసివ్ అవుతారు, నువ్వు నాకే కావాలని. దీన్ని ఫీజన్ లవ్ అంటారు సైకాలజీ. ఫీజన్ లవ్ అంటే
విడిపోని ఇది, నువ్వు నాకే సొంతం, నాకు కాకపోతే ఇంకెవరికి సొంతం కాకూడదు. అది అంటే లవ్ అండ్ హేట్ కాయిన్కి రెండు వైపులా ఉంటాయి. సో లవ్ ఎప్పుడైతే ఇదవుతుందో, ఈ పొసెసివ్కి వెళ్తుందో, నాకు చెందలేదంటే ఇంకోటి స్టార్ట్ అవుతుంది. సో రెండోది ఏంటి, ఆనెస్టీ ఉండదు ఇక్కడ. ఈమె నువ్వే నా మజ్ను, నా లైలా అన్నట్టు నడుస్తూ ఉంటది. ఈమె నాకు నలుగురితో అఫైర్లు ఉన్నాయి, నీతో కూడా ఉన్నాయని చెప్పరు అమ్మాయిలు కూడా. ఎందుకు చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని వీళ్ళు దాచిపెట్టాలనుకుంటారు. కానీ వాళ్ళు దాచిపెట్టడం అసాధ్యం. టెక్నాలజీ వచ్చినాక మనం 10,000 రూపాయలు కానీ సంవత్సరానికి ఖర్చు పెట్టగలిగితే ఒక యాంటీ మన దాని ఏమంటారు స్పై యాప్ మీ దాంట్లో వేసేయచ్చు. నాకు 10 నిమిషాలు మీ ఫోన్ ఇస్తే నేను స్పై యాప్ వేసేస్తే ఇంకా నా ఫోన్లో మీరున్నట్టే. మీరు ఏం చేసినా, మీరు ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, చాట్ చేస్తున్నా, సరౌండ్ సౌండ్ అన్నీ నాకు రికార్డ్ అయిపోయి వచ్చేస్తాయి మీకు తెలియకుండా. సో అది ఈజీ అనమాట. చాలా మంది అబ్బాయిలకి వారి టెక్నాలజీ ఈజీగా వేయచ్చు. ఒకవేళ నీకు వేయలేకపోతే వాడే వేసిస్తాడు రిమోట్గా. వాడికి ఇంకొక 2,000 3,000 ఎక్స్ట్రా పే చేస్తే ఆ ఫోన్ తీసుకున్నాక వాడికి మనం చాటింగ్లో ఒక బాబు నువ్వే ఆపరేట్ చేయాలంటే వాడే వేసిస్తాడు అనమాట. సో ఇంత ఈజీ అయిపోయింది వాళ్ళ టెక్నాలజీ. కాబట్టి ఓపెన్గా ఉండి, నేను చాలాసార్లు చెప్తుంటాను, రిలేషన్షిప్స్లో ఫస్ట్ ఏంటంటే ఎంట్రీ మాత్రమే మీరు ఊహించకండి, ఎగ్జిట్ కూడా ఏంటి, వరస్ట్ ఏంటి, ఈ రిలేషన్షిప్లో వరస్ట్గా ఏం జరగచ్చు, దానికి మీరు రెడీగా ఉన్నారా, ఉంటేనే అఫైర్లు పెట్టుకోండి. రెండోది ట్రాన్స్పరెంట్గా ఉండండి. మూడోది లేనిపోని ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళకండి. ఎంతవరకు అంతవరకే ఉండండి. లేనిపోని ఇతను జీవితాంతం నువ్వే నాకు, ఈ డ్రామా మొదలు పెట్టకండి. డ్రామా కావాలి మనుషులకి బేసిక్గా. ఎప్పుడు ఈ డ్రామా మెలో డ్రామాగా మారి అది క్రైమ్ డ్రామాగా మారిపోతుంది. సో ఈ క్లారిటీ లేకుండా రిలేషన్షిప్లోకి ఎంటర్ కాకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి. దీనికి సంబంధించి కౌన్సిలింగ్లు కూడా తీసుకోవాలి. మనకి ఏదైనా ప్రాబ్లము ఇట్లాంటి వచ్చినప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ మధ్య మా ఫ్రెండ్ దగ్గరికి సిమిలర్ కేసు ఇలాంటిదే వచ్చింది. వాడిని అమ్మాయి రంగంలోకి దించింది, వాడితో రహస్యంగా పెళ్లి కూడా చేసుకుంది, ఇంకొక ఐపీఎస్ ట్రైనీతో అఫేర్ పెట్టుకుంది. వీడు తనన్నా చనిపోవాలి, అమ్మాయినన్నా చంపాలనే మూడ్లో ఉంటే ఎవరో సలహా ఇస్తే మా ఫ్రెండ్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చాడు. అతను సైకాలజిస్ట్ ఎన్ని చెప్పినా కూడా కన్విన్స్ కావట్లేదు. అతనికి కోరినట్టే సైకాలజిస్ట్ చెప్పాలని అతను కోరుకుంటున్నాడు. సో అంత ఈజీగా కూడా కాదు. సైకాలజిస్ట్ దగ్గరికి ఒక్క సెషన్కి ఈజీ కాదు, పదే పదే రావాలి. మరి అతను తర్వాత ఏమైనా నాకు తెలియదు. సో ఇలాంటి కేసులు బాగా పెరుగుతున్నాయి అన్నమాట ఈ మధ్య. దీనికి ఈజీ సొల్యూషన్ అయితే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.